హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. అకట్స్కి మెంబర్స్ అయిన హిడాన్ ఇంకా కాకుజుతో జరిగిన ఫైట్లో ఆస్మా సెన్సే మరణిస్తాడు. ఆస్మాని చంపిన వాళ్ళ మీద ఎలాగైనా పగ సాధించడం కోసం షికమారు ప్లాన్ చేసి టీమ్ 10తో బయలుదేరతాడు. ఇలా ఉండగా మన హీరో నారుటో కకాషి ఇచ్చిన ఐడియాతో కొత్త జుట్సు కనిపెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే తన రివెంజ్ తీర్చుకోవడానికి టీంతో బయలుదేరుతున్న షికమారుని సునాడే ఆపి, ఇలాంటి పనిని నేను అస్సలు ఎంకరేజ్ చేయను, కావాలంటే నీతో ఒక మంచి టీం ఫామ్ చేసి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన తర్వాత మనం అటాక్ చేద్దాం, అంటే కావాలంటే వాళ్ళని తర్వాత బ్యాకప్ కింద పంపండి, నేను ఆల్రెడీ నా టీంతో వర్క్ అయ్యే పర్ఫెక్ట్ ప్లాన్ చేశా అన్న షికమారుతో, ఇంకా చాలు ఆస్మా చనిపోయాడు, ఉన్నది మీ ముగ్గురే అన్న సునాడేతో, ఆస్మా ఇంకా మాతోనే ఉన్నాడు అన్న షికమారుతో, కామన్ సెన్స్ కన్నా రివెంజే ముఖ్యమా నీకు, నీలా ఆలోచించు, ఊరికనే ప్రాణాలు పోగొట్టుకుంటారు అంటుంది సునాడే. ప్రాణాలు పోగొట్టుకోవడానికి వెళ్ళే అంత బుర్ర తక్కువ వాడిని కాదు నేను, కానీ ఇప్పుడు నేను ఇది చేయకపోతే నా లైఫ్ అంతా బాధపడతా, నాకు అలాంటి ఘోరమైన లైఫ్ బతకాలని లేదు. ఈ లైటర్ నా దగ్గర ఉంటే ఆస్మా నాతో ఉన్నట్టే ఉంది, ఆస్మా మమ్మల్ని చూస్తున్నట్టే ఉంది, మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు ఉంది, వాళ్ళంతా చూసేదాకా ఈ లైటర్ నాతోనే ఉంటుంది అని తన డెసిషన్ చెప్తాడు షికమారు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు, మీరు ముగ్గురే ఉన్నారు, ఒక టీంకి మినిమం 4 ఉండాలి అన్న సునాడేతో, మీకు 4వ వాడు ఉంటే చాలా అని కకాషి ఎంట్రీ ఇచ్చి, అయితే టీమ్ 10 కెప్టెన్గా నేను వెళ్తా, ఇప్పుడు మీరేం చెప్పినా వీళ్ళు వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారు కాబట్టి నన్ను కెప్టెన్గా పంపిస్తే వాళ్ళని మరీ పిచ్చు పనులు ఏం చేయకుండా చూసుకుంటా అని సునాడేని కన్విన్స్ చేస్తాడు కకాషి. మరి నారుటో ట్రైనింగ్ ఎలా అని అడిగిన షికమారుకి, వాడికి ఇంకా నాతో పని లేదు అని డ్యామేజ్ అయిన తన చేతిని చూపిస్తూ తనని చూసుకోవడానికి ఇంకో కెప్టెన్ ఉన్నాడు అంటాడు కకాషి. కట్ చేస్తే హొకాగే ఆఫీస్లో నారుటో ట్రైనింగ్ ఎలా జరుగుతుంది అని అడిగిన సునాడేకి, ట్రైనింగ్ బాగానే జరుగుతుంది కానీ జుట్సు పర్ఫెక్ట్ చేయడానికి ఇంకొంచెం టైం పట్టేలా ఉంది, టీమ్ 10తో కకాషి వెళ్ళాడు కాబట్టి మా టీమ్ 7ని బ్యాకప్ కింద పంపిస్తారా అని అడిగిన సాకురాకి, అవును, కాబట్టి నారుటోకి 24 hours టైం ఇస్తున్నా, ఈలోపు ఆ జుట్సు రెడీ అవ్వకపోతే వేరే టీంని బ్యాకప్ కింద సెండ్ చేస్తా అంటుంది సునాడే. తిరిగి షికమారు టీం దగ్గరికి వస్తే తన ప్లాన్ ఏంటో చెప్పమని అడిగిన కకాషితో, మీరు మాతో రావడం వల్ల దానికి తగ్గట్టు ప్లాన్ కొంచెం అడ్జస్ట్ చేశా, నేను చాలా సినారియోలుగా విడదీసి ఒక్కోదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, జరిగే సిచ్యువేషన్ బట్టి మీరేం చేయాలో బాగా గుర్తుపెట్టుకోండి అని తన ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి కకాషికి ఒక చిన్న బాటిల్ ఇచ్చి, ఛాన్స్ వచ్చినప్పుడు దీన్ని వాడండి అంటాడు షికమారు. ఒక్కసారి కలిసినందుకే ఎనిమి గురించి చాలా బాగా స్టడీ చేసావు అని చెప్పి నేను జాయిన్ అయిన వెంటనే దానికి తగ్గట్టు స్ట్రాటజీ మార్చాడు, చాలా గ్రేట్ అనుకుంటున్న కకాషితో, ఎనిమి మీద మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఈ ప్లాన్ వేసా, అందరూ ఏం చేయాలో బాగా గుర్తుపెట్టుకొని ఒక 3 సార్లైనా మీ మైండ్లో ప్రాక్టీస్ చేసుకోండి, మన మిషన్ సక్సెస్ అంతా మీరు ప్లాన్ ఎంత పర్ఫెక్ట్గా పాటిస్తారో దాని మీద ఆధారపడి ఉంటుంది అని టీమ్ 10 బయలుదేరతారు. కట్ చేస్తే 2 Tailsని అకాట్స్కి మెంబర్స్ సీల్ చేస్తున్న సీన్కి వస్తాం. 2 Tails సీల్ అయిపోయింది, ఇంకా 4 మిగిలి ఉన్నాయి అని లీడర్ చెప్పి అందరినీ డిస్పర్స్ అయిపోమంటాడు. వెళ్ళిపోతున్న హిడాన్తో, మీరు లీఫ్ వైపు వెళ్తున్నట్టయితే అక్కడ 9 Tails జించూర్కి నారుటో ఉంటాడు, జాగ్రత్త అని చెప్పిన దేదరాతో, ఓయ్ ఓయ్ నేను నీలా అనుకున్నావా ఫైట్లో ఓడిపోయి కాకుజుతో చెయ్యి ఎతికించుకోవడానికి అన్న హిడాన్తో, తల ఎతికించుకోవడం కన్నా చెయ్యి ఎతికించుకోవడం బెటర్ ఏమో కదా అంటాడు కాకుజు. అరే ఏంట్రా నువ్వు ఎవడవైపు ఉన్నావు అని హిడాన్ ఫీల్ అవుతూ అరుస్తాడు. కట్ చేస్తే లీఫ్ విలేజ్ వైపు వెళ్తున్న హిడాన్ ఇంకా కాకుజుని ఈనో మైండ్ ట్రాన్స్ఫర్ జుట్సు వాడి పక్షి రూపంలో కనిపెట్టి ఇన్ఫర్మేషన్ టీంకి చెప్తుంది. ఇక మన టీం వాళ్ళ ప్లాన్ స్టార్ట్ చేస్తారు. ఎక్స్ప్లోడ్ అవ్వట్లేదేంటి అని చూస్తున్నారా, అది నా షాడో పొజిషన్ షూరికెన్ జుట్సు, నేను మీ వైపు విసిరింది చాక్రా బ్లేడ్స్, వాటితో నా చాక్రా స్టోర్ చేసి నా షాడో పొజిషన్ జుట్సు ఉపయోగించా, ఇవి మీరు చంపిన నా సెన్సే జ్ఞాపకార్థం, పదండి ఇంకా దీనిని ముగించేద్దాం అని షికమారు అంటాడు. నేను దొరికిపోయా అంటే అనుకోవచ్చు, తెలివైన నువ్వు కూడా దొరికిపోతే ఎలా కాకజు, మన పని అయిపోయినట్టేనా అని అంటున్న హిడాన్తో, మిమ్మల్ని నేను క్యాప్చర్ చేసిన వెంటనే మీ పని అయిపోయినట్టే అని తన షాడో పొజిషన్ జుట్సు హిడాన్ మీద వాడతాడు షికమారు. ఇప్పుడేం చేస్తున్నావురా అని అడిగిన హిడాన్తో, నేను మళ్ళీ అదే తప్పు చెయ్యాలనుకోవట్లా, ఈసారి ముందు ఆ కాకుజుగాడిని లేపేస్తా అంటూ తన షాడోతో హిడాన్ తన వెపన్ తీసేలా చేసి కాకుజుని అటాక్ చేసేలా చేస్తాడు షికమారు.
ఏంటి వీడి చేతులతో అలా చేయగలడా అని షాక్ అయిన షికమారుతో మా గురించి పూర్తిగా తెలియకుండా మా పని అయిపోయిందని ఎలా అనుకున్నావు? ఇప్పుడు వెనక్కి తగ్గి ఇంకో ప్లాన్ ఆలోచిస్తున్నావా? నా పార్ట్నర్ కన్నా చాలా తెలివైన వాడిలాగే ఉన్నావు. నువ్వెంత ఆలోచించినా ఫైట్లో అన్నీ మనం అనుకున్నట్టు జరగవు అంటాడు కాకుజు. కాసేపటికి బుర్ర వెలిగి, కాకుజు మధ్యలో నన్నెందుకురా బుర్ర లేదంటావు అన్న హిడాన్తో, నిజమే కదా నేను చెప్పింది అని కాకుజు అంటుండగా షికమారు మళ్ళీ హిడాన్ని కంట్రోల్ చేస్తూ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే ట్రైనింగ్ లో తన జుట్సు కంప్లీట్ చేస్తున్న నారుటో దగ్గరికి వస్తాం. ఎస్, ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఇవి కంప్లీట్ చేస్తే సాస్కేని అందుకున్నట్టే అనుకున్న నారుటో దగ్గరికి యామటో వచ్చి, కరెక్టే కానీ సాస్కే ఫైర్ స్టైల్ జుట్సుతో జాగ్రత్తగా ఉండు అని చెప్తుంటే కన్ఫ్యూజ్ అయిన నారుటోకి యామటో ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనకి 5 చక్ర నేచర్స్ ఉన్నాయి. ఈ నేచర్స్ అన్నిటికీ వేరే నేచర్స్తో స్ట్రెంగ్త్ లేదా వీక్నెస్ కనెక్షన్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఫైర్ జుట్సుని తీసుకుంటే విండ్ కన్నా స్ట్రాంగ్ కానీ వాటర్ కన్నా వీక్ అని చెప్పినా అర్థం కాని నారుటోతో సింపుల్గా చెప్పాలంటే, నారుటో నీ విండ్ జుట్సు సాస్కే ఫైర్ స్టైల్ జుట్సు ముందు ఓడిపోతుంది కానీ లైటింగ్ స్టైల్ జుట్సు మీద గెలుస్తుంది. విండ్ ఫైర్ మీద గెలవలేదు అని చెప్పిన యామటోతో ఇంకా ఎందుకు అని కన్ఫ్యూజన్లో ఉన్న నారుటోతో కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. ఒక ఫైర్కి నువ్వు విండ్ యాడ్ చేయడానికి ట్రై చేస్తే మంట పెరుగుతుంది, అదే నువ్వు నీరు పోస్తే మంట ఆగిపోతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే సాస్కే ఫైర్ జుట్సుకి సేమ్ పవర్ ఉన్న విండ్ జుట్సు వాడితే పెద్ద మంటలా మారి నీకే డ్యామేజ్ అవుతుంది. అలానే తన లైట్నింగ్ వాడినప్పుడు నువ్వు విండ్ వాడితే వాడికి డ్యామేజ్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు యామటో. అంటే నా చాక్రా నేచర్ సాస్కేకి మంచిదా అని అడిగిన నారుటోతో, అవును, విండ్ లైట్నింగ్ కన్నా స్ట్రాంగ్ అంటాడు యామటో. నేను చెప్పేది ఫైర్కి హెల్ప్ చేస్తూ నా విండ్ దాన్ని మరింత స్ట్రాంగ్ చేయగలదు అంటాడు నారుటో. ఇక్కడ మన లాస్ట్ వీడియో క్వశ్చన్, కీబాకి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళ పేర్లు ఏంటి అని అడిగా. దానికి ఆన్సర్, కీబాకి ఒక సిస్టర్ ఉంది, తన పేరు హానా ఇనుజుకా. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. కంగ్రాచులేషన్స్. ఇంకా తిరిగి స్టోరీలోకి వస్తే, చోజీ అటాక్ చేసినా ఏమవ్వని కాకుజుని చూసి వాడి బాడీ మొత్తాన్ని తను హార్ట్ చేసుకోగలడు. ఫిజికల్ అటాక్స్ పని చేయకపోతే ఏం చేయాలి అని ఆలోచిస్తున్న షికమారుతో, ఇప్పుడు మీరు భయపడడం స్టార్ట్ చేయండి, మేము అటాక్ చేసే టైం వచ్చింది. కాకుజు నన్ను షాడో నుంచి ఫ్రీ చేయి అని హిడాన్ అంటుండగా కకాషి తన లైట్నింగ్ బ్లేడ్తో కాకుజుని అటాక్ చేస్తాడు. నీ బాడీని ఎర్త్ స్టైల్ జుట్సు వాడి గట్టిపరచడం నేను గమనించా, నీ బ్యాడ్ లక్, నాది లైట్నింగ్ స్టైల్, ఇప్పుడు నువ్వు చచ్చావు అని కకాషి అంటాడు. ఒకడు చచ్చిపోయాడు, వాడుంటే ఈ జాంబీగాన్ని చంపడం చాలా కష్టమయ్యేది అని షికమారు అంటూ తన చాక్ర అవ్వడం వల్ల షాడో పొజిషన్ వీక్ అవుతున్నట్టు కకాషికి సిగ్నల్ ఇస్తాడు. వీడు చచ్చాడు, నువ్వే నెక్స్ట్ అని అటాక్ చేయడానికి కకాషి వెళ్తే గుండెల్లో బొక్క పెట్టిన వీడు ఎలా బతికున్నాడు అని అందరూ షాక్ అవుతుండగా తన ట్రూ ఫామ్ రివీల్ చేస్తాడు కాకుజు. ఇలా ఉండగా చాక్రా అయిపోవడం వల్ల షికమారు జుట్సు రిలీజ్ అయిపోతుంది. రేయ్ ఏంటి కాకుజు, నువ్వు బయటికి వదలగానే అప్పుడే ఒకటి చచ్చింది అని హిడాన్ అంటుంటే మన కకాషి, అయితే ఇందాక నేను చేసిన అటాక్ దీని మీద పనిచేసిందా అని అనుకుంటూ ఉండగా ఒక మంచి ఫైట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎవరు వీడిలో ఎంత పవర్ఫుల్ జుట్సులు వాడలేరు, ఇప్పటికే ఎర్త్, విండ్ ఇంకా లైట్నింగ్ జుట్సులు వాడాడు అని కకాషి అంటుండగా ఫైర్ స్టైల్తో అటాక్ చేస్తాడు కాకుజు. నా షారింగన్ ఆపకుండా ఫైట్లో వాడడం వల్ల నా చాక్రా అయిపోతుంది. ఫైట్ని వీలైనంత త్వరగా ముగించాలి. ఇందాక అటాక్లో వాడి హార్ట్ని డిస్ట్రాయ్ చేశా, కానీ వాడి నుంచి బయటకు వచ్చిన మాన్స్టర్ చచ్చింది అన్న కకాషితో, నేను షురికెన్తో ట్రాప్ చేసినప్పుడు కూడా తన చేతికి ఏదో గుండె లాంటిది కనెక్ట్ అయ్యి ఉంది, దానితో తప్పించుకున్నాడు.
వాడితో పాటు ఆ మాన్స్టర్స్ అన్నిటికీ ఒక హార్ట్ ఉంది. అంటే మొత్తానికి వాడికి 5 హార్ట్స్ ఉన్నాయి. కకాషి ఒకటి డిస్ట్రాయ్ చేశారు కాబట్టి ఇంకా 4 హార్ట్స్ ఉన్నాయి అన్న షికమారుతో, నీ అనాలిసిస్ కరెక్టే, ఒక్కో మాన్స్టర్లో నేను చంపిన నింజా హార్ట్స్ ఉన్నాయి, పోయిన హార్ట్ని మీ హార్ట్తో రీప్లేస్ చేస్తా అంటాడు కాకజు. ఇప్పుడు అర్థమైంది, వీడి చాక్రాని ఆ హార్ట్స్ ద్వారా పాస్ చేసి ఒరిజినల్ ఓనర్ చాక్రా నేచర్ వాడుతున్నాడు అని కకాషి అనుకుంటుండగా, నాకు మీరందరూ రివెంజ్ కోసం వచ్చారని తెలుస్తుంది, కానీ మీ స్కిల్స్తో అది చేయలేరు, చూస్తుంటే మీరు వాడి స్టూడెంట్స్లా ఉన్నారే, వాడిలాంటి వేస్ట్ గడి నేర్పిస్తే ఇలానే తయారవుతారులే అని హిడాన్ రెచ్చగొడతాడు. చోజీకి తన టీచర్ పట్ల అగౌరవంగా మాట్లాడడం వల్ల బాగా కోపం వచ్చి కంట్రోల్ చేసుకోలేక అటాక్ స్టార్ట్ చేస్తాడు. ఇంకెలా ఉంటే లాభం లేదు, ముందు వీళ్ళిద్దరిని విడగొట్టి వాడి 4 హార్ట్స్ డిస్ట్రాయ్ చేస్తేనే గెలవగలం అని షికమారు ఐడియా ఇస్తాడు. కానీ ఇది జరగాలంటే హిడాన్ని ఎవరైనా డిస్ట్రాక్ట్ చేయాలి అన్న కకాషితో, చోజీ నువ్వు హెల్ప్ చేస్తా అన్నా, వద్దు, మీరు ఆ పని చేయడం రిస్కీ, నా షాడో పొజిషన్ జుట్సు వాడి నేను ఆ పని చేస్తా, మీరు కకాషికి హెల్ప్ చేయండి, నేను వాడిని క్యాప్చర్ చేసి వాడి కథ కూడా నేనే ముగిస్తా అంటాడు షికమారు. దానికి కకాషి ఒప్పుకొని సహకరిస్తాడు.離れたとこからこそこそだけじゃねえぜ。影真似の術成功。行けしかまる。కష్టపడి ఎనిమిని విడదీసిన తర్వాత ఒక పక్క కకాషి కాకుజుతో ఫైట్ స్టార్ట్ చేస్తాడు. ఇంకో పక్క షికమారు హిడాన్ని దట్టమైన అడవిలోకి తీసుకువెళ్ళి తన చాక్రా అయిపోయేలోపు తన ప్లాన్ ప్రకారం ట్రాప్ సెట్ చేస్తాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. వీలైనంత త్వరగా మీకోసం అయితే అప్లోడ్ చేసేస్తా. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా మన ఛానల్లో వీడియోస్ ఏమైనా మిస్ చేస్తుంటే లేట్ చేయకుండా చూసేయండి. చాలామంది కామెంట్స్లో రోజుకొక్కటైనా చేయమని అడుగుతున్నారు, కానీ నా వల్ల కావట్లేదు, సారీ. ఒక్కో వీడియోకి నాకు మినిమం 10 hours పడుతుంది. సో ఒక్క వీడియో చేయాలంటే 2 to 3 days అయినా కావాలి. అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక నెక్స్ట్ వీడియో క్వశ్చన్కి వస్తే, సాస్కే ఫస్ట్ టైం తన షారింగన్ వాడి ఎవరిని కాపీ చేయడానికి ట్రై చేస్తాడు? తెలిస్తే కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.